ఇది ఒక లక్ష్మి కథ కాదు, ప్రతి గృహిణి కథ. తన పరివారం కోసం నిరంతరం శ్రమించే ఒక సాధారణ ఇల్లాలి కథ. లక్ష్మి, లక్ష్మి, నా షర్టు ఇస్త్రీ చేయమన్నా కదా, ఎక్కడ పెట్టావు? కనిపించట్లేదు, కాస్త ఇలా వచ్చి చూసి పెట్టు అని భర్తగారి ఆదేశం. అమ్మా, అమ్మా, నా ఫైల్ కనిపించట్లేదు, ఎక్కడుంది? ఒక కొడుకు ఆరా. మా మా ఎక్కడున్నావు? నా కొత్త డ్రెస్ ఎక్కడుంది? నాకు కాలేజీకి టైం అవుతుంది. ఒక కూతురి విజ్ఞాపన. అమ్మా లక్ష్మి, కాస్త కాఫీ తెచ్చివ్వమ్మా, ఉదయం నుండి కాస్త తలనొప్పిగా ఉంది. ఓ అత్తగారి ఆజ్ఞ. ఇంతమంది కలవరిస్తూ వారి పనులు చేసి పెట్టమంటున్నది ఒక్కరినే. ఆమె ఆ ఇంటి గృహలక్ష్మి. అందరి పనులు చేస్తూ, ఎవరికి కావలసినవి వారికి అందజేస్తూ, ఇంటి పనులన్నీ చక్కబెట్టి వారు వచ్చే సమయానికల్లా టిఫిన్లు రెడీ చేసి అందరికీ మధ్యాహ్నానికి క్యారేజీలు సిద్ధం చేసి ఉంచింది. అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు ఆమెకు కాస్త విశ్రాంతి. ఆ 10 నిమిషాల విశ్రాంతిలో కూడా ఏదో ఒక ఆలోచన. అది కూడా తన సంతానానివే అయ్యుండేవేమో. ఆలోచనల్లో కూడా తన కుటుంబం గురించే అయ్యి ఉంటుంది. 10 నిమిషాల తర్వాత మళ్ళీ పరుగు ప్రారంభం. స్నానం, పూజ, అత్తగారి పలహారం, ఆ రోజు శుభ్రం చేయాల్సిన బట్టలను మిషన్లో వేయడం అన్నీ అయ్యాక అప్పుడు ఆమె పలహారం సమయం. ఎక్కడివక్కడ అన్నీ చక్కబెట్టేసరికి సాయంత్రం మళ్ళీ అలసిపోయి ఇంటికి వచ్చిన వారికి కాఫీలు, రాత్రి వంట, ఇలా ప్రతిరోజు ఉరుకులు పరుగులతోనే లక్ష్మి రోజు ముగుస్తుంది. ఒకరోజు పిల్లలిద్దరూ కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు. అటుగా వచ్చిన లక్ష్మి, ఏంటి అన్నా చెల్లి ఇద్దరూ చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు, ఏంటి సంగతి? ఏం లేదమ్మా, చెల్లి డిగ్రీ తర్వాత ఏం చదవాలి అని ఆలోచిస్తున్నాం. అయినా నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయిలే, మేము చూసుకుంటాం అని లక్ష్మిని చిన్నతనంగా మాట్లాడారు. అయినా లక్ష్మి చిన్న చిరునవ్వు నవ్వి, అవును నాకు తెలీదు, మీరు మాట్లాడుకోండి అని అక్కడ నుండి వెళ్ళింది. మరో రోజు భర్త అసహనంగా ఇంటికి వచ్చాడు. అతనికి మంచినీళ్లు అందిస్తూ, ఏమైందండి అంత చిరాగ్గా ఉన్నారు? అబ్బా లక్ష్మి, అన్నీ నీకు చెప్పాలా? బిజినెస్లో 1,00,000 ఇబ్బందులు వస్తుంటాయి, అన్నీ నీకు చెప్పాలా చెప్పు అని ఆమె మీద విరుచుకుపడ్డారు. నిజంగానే అమ్మకు ఏమీ తెలియదా? పొద్దున లేచింది మొదలు ఇంటిల్లిపాదికి కావలసినవన్నీ చూసుకుంటూ మరమనిషిలా పనిచేసే అమ్మకు నిజంగానే ఏమీ తెలియదా? ఎంఎస్సి మ్యాథ్స్ చేసి భర్త పిల్లలే ప్రపంచంగా బ్రతుకుతున్న అమ్మకు నిజంగానే ఏమీ తెలియదా? పిల్లలు పుట్టక ముందు వరకు భర్తతో పాటు ఆఫీస్కి వెళ్తూ బిజినెస్ విషయాలు చూసుకున్న భార్యకు నిజంగానే ఏమీ తెలియదా? అవును, అమ్మకు ఏమీ తెలియదు. నా భవిష్యత్తు కంటే పిల్లలే ముఖ్యమని భావించి అంతా ముందుండి పిల్లలు వేలు పట్టి నడిపించిన అమ్మ ఇప్పుడు అదే పిల్లలు పెద్దవాళ్ళయ్యి నీకేమీ తెలియదు అంటున్నారు. ఎంత పిచ్చిది ఈ అమ్మ! భర్త బాధను పంచుకొని తనకు వీలైతే ఏదో ఒక పరిష్కారం చూపుదామని భావించి అతని అసహనానికి గురైంది అమ్మ. నా భర్త నన్ను అన్ని విషయాల్లోనూ సలహా అడుగుతాడనే భ్రమలో బ్రతుకుతుంది. ఎంత పిచ్చిది అమ్మ! అందరి అవసరాలు తీరుస్తూ అందరినీ ఒకే తాటిపై నడిపిస్తూ తన గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఇంటిని చక్కదిద్దే అమ్మకు నిజంగానే ఏమీ తెలియదా? ఒక్కసారి ఆలోచించండి, మీ మనసును మీరే ప్రశ్నించుకోండి. సమాధానం ఎప్పటికైనా దొరుకుతుందేమో. ఇంట్లో ఉదయం నుండి ఊరికే ఉంటావు కదా అని ఒక నిర్లక్ష్యపు మాట అనే ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఒక్కరోజు ఆమె లేకుంటే మీరు ఏంటి అన్నది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇది ఒక్క లక్ష్మి కథ కాదు, ఈ గృహిణి కథ.
తన పరివారం కోసం నిరంతరం శ్రమించే ఒక సాధారణ ఇల్లాలి కథ. దేవుడు సృష్టిలో ప్రతి ఒక్కరిని సమాన దృష్టితోనే చూస్తున్నాడు. కానీ మనుషులమైన మనమే ఆడది అంటే అవసరాలకు మాత్రమే అని చిన్నచూపు చూస్తున్నాం. నెలల పసికందు నుండి పండు ముసలి వరకు అందరిలో ఆడతనం మాత్రమే చూసే సమాజమా, ఆడతనంలో అమ్మతనం చూసే రోజు ఎప్పటికో. సృష్టికి రూపమై నిలిచి నడిపిస్తున్న ఎందరో శ్రీమూర్తులు, అందరికీ వందనాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.